12 పార్టీలకు పైగా, ఉదాహరణకు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, వర్కర్స్ పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ, పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ, అదేవిధంగా ఇంక్విలాబ్ పార్టీ, పద్మశాలి రాజ్యాధికార పార్టీ, మిగతా రజక రిజర్వేషన్ పోరాట సమితి, వీళ్ళందరం కలిసి ఈరోజు భారత కూటమిగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అసెంబ్లీ బడ్జెట్ పైన. ఎందుకంటే మహిళలకు పరాభవం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 100 రోజుల్లో మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి పథకం కింద చెప్పి 3 బడ్జెట్లు అయిపోయి 4వ బడ్జెట్ ఇది. వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ 4వ బడ్జెట్. ఈ 4వ బడ్జెట్లో కూడా ఇంత మటుకు ఆ 2,500లకు సంబంధించినటువంటిది ప్రవేశపెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ బడ్జెట్ ఉంటుంది దాదాపు. ఎందుకంటే ఏమైనా జరగవచ్చు, ఒక సంవత్సరం ముందే రావచ్చు ఎలక్షన్స్, తర్వాత సంవత్సరం వెనకనే రావచ్చు. ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి తక్షణమే ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత్ కూటమి డిమాండ్ చేస్తుందంటే సవరించి బడ్జెట్ని తక్షణమే 2,500 రూపాయలను ప్రతి మహిళకు ప్రతి నెల వారి అకౌంట్లో వేయాలనే డిమాండ్ తోటి భారత్ కూటమి ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామంటున్నారు. ఎప్పుడు చేస్తావు? ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా. ఈరోజు ఈ బడ్జెట్లో మొదలు పెట్టరాదు? వద్దన్నమా? ఈ 1 కోటి మందిలో కనీసం ఈ సంవత్సరం ఒక 5 కోట్ల మందికి ఇవ్వు. 5 కోట్ల మందికి కోటి లెక్క ఇచ్చేస్తే నెక్స్ట్ బడ్జెట్లో 5 లక్షల మందికి ఇవ్వనండి, నెక్స్ట్ మంత్లో 50 లక్షల మందికి ఇవ్వనండి, ఆ చివరిలో 1 కోటి మందికి ఇవ్వండి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇంత మటుకు నువ్వు మొదలే పెట్టలేదే. ఏ క్షణమైనా మళ్ళీ పరిణామాలు జరిగితే ఎలక్షన్సే రావచ్చు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉంది. అనుకోని జరిగినప్పుడు ప్రభుత్వాలు కూలిపోతుంటాయి. కాబట్టి ఆయన 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాననేది చెప్పటము, కనీసం ఒక్క మహిళనన్నా కోటీశ్వరాలని చేస్తే భారత కుటుంబం హర్షించేది. ఇంత మటుకు నువ్వు పెట్టవైతే 3 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి తక్షణమే నువ్వు గ్యాస్ ఇస్తున్నావా, బస్సుల్లో ఫ్రీగా నడిపిస్తున్నావా? ఇది కాదు. రేషన్ కార్డులు ఇస్తున్నావా? మహిళల్ని ఆర్థిక స్వావలంబన చేయాలని కోరుతున్నాం. నిజంగా నువ్వు కోటీశ్వరులను చేస్తావా? చెయ్యి. ఇదే బడ్జెట్లో అనౌన్స్ చేయి. ఇప్పుడు ఉన్నామని చెప్పి స్పెసిఫిక్ ఏం చెప్పారు? 4,500 కోట్ల చిల్లర మహిళా లక్ష్మి కింద ఇస్తున్నావు అన్నాడు. మహాలక్ష్మి కింద దేనికి? బస్సుల్లో తిరగటానికి కాదు మేము అడిగేది. వాళ్ళ భుక్తం కోసం, వాళ్ళ కుటుంబం నడవటం కోసం 2,500 రూపాయలు నువ్వే ఇస్తానన్నావు. 2,500 రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ, కుల మత వర్గ లింగ భేదం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి 2,500 రూపాయలు తక్షణమే ఈ బడ్జెట్లోనే సవరణ చేసి పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే రుణాలు మహిళలకు ఇచ్చేది, డ్వాక్రా మహిళలకు ఇచ్చేది ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తున్నది కాదు. పాత దాదాపు 30-40 ఏళ్ల దగ్గర నుంచి ఆ ప్రక్రియ నడుస్తుంది. దానిలో భాగంగా కొంత ఇటో నడుస్తుంది. కానీ ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసిండు? ఎలక్షన్ల ముందు మహిళలారా నాకు ఓట్లు వేయండి, నేను రాగానే మీ ఇంట్లోకి పప్పు ఉప్పు బియ్యం కోసము కనీసం 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా, నెల గడవడానికి ఇబ్బంది కాకుండా కోసం నేను చూస్తా అన్నాడు. నువ్వు చెప్పింది చేయరాదు. మేము అనేది డ్వాక్రాది అది చేస్తుంది, కొత్తగా పెట్టింది కాదు కదా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు కదా. ఈ టైంలో 2,500 ఇవ్వమంటే అది ఇంకా భారం పడుతుందేమో సామాన్యులు. అది వాగ్దానం ఇచ్చేటప్పుడు నిర్ణయించుకోవాలి. ఆర్థిక బడ్జెట్ వారికి తెలియదా? తెలివి లేకుండానే ఆయన ఆర్థిక పరిస్థితి లేకుండా వాగ్దానాలు ఇచ్చిండా. కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఎక్కడికి పోవాలో అక్కడికి పోతూనే ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పన్ను వస్తుంది, అప్పటికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏం చేస్తుండే ప్రజలకు ఒక మాట, గత ప్రభుత్వం ఆయన తీరిపోయిండు, అప్పులు చేసిండు, అదే మాట మీద 3 ఏళ్ళు గడుపుకుంటూ వస్తున్నాడు. ఈ 3 ఏళ్లలో ఆదాయం పెరిగింది. అదేవిధంగా కొత్తగా అప్పులు ఈయన చేసింది ఏం లేదు. సో సపోజ్ 1 లక్ష చిల్లర చేసిండు అంటే ఆయనంత చేసినంత చేయలేదని చెప్తున్నాడు కదా. మరి అట్టేటప్పుడు ఆదాయం తగ్గాలి కదా ఆయనకి. ఏది అప్పులకు కట్టేది తగ్గుద్ది, ఆదాయం పెరిగినప్పుడు మహిళలకు ఇవ్వచ్చు కదా. కాబట్టి మహిళలకు ఇవ్వాలి. ఆదాయం తగ్గిందా పెరిగిందా మాకు అనవసరం. నువ్వు మహిళలకి ఇస్తానన్నావు, 2,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సిందే. భారత్ కూటమి తరఫున పద్మశాలి రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షునిగా అశోక్ పోషం. ఈరోజు మేము భారత కూటమి తరఫున 12 పార్టీల తరఫున మేము ధర్నాకు తిరగడం జరిగింది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి నెట్టివేయడం ద్వారా మేము ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేసుకోవడం జరిగింది. 144 సెక్షన్ ఉందని. మా డిమాండ్ ఏంటంటే
భారతదేశం అంటే స్త్రీని గౌరవించేది, మహిళని గౌరవించేది అని చెప్పుకునే, గొప్పలు చెప్పుకునే ఏ మతమైనా ఏ వ్యక్తులైనా సంస్థలైనా మహిళలకు గౌరవిస్తలేదని మేము మహిళల కోసమే కొట్లాడడానికి ఈరోజు మహిళల యొక్క బతకడానికి, వాళ్ళు గౌరవంగా బతకడానికి 2500 పింఛన్ ఇస్తామని ఎవరైతే రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిండో దాన్ని అమలు చేయాలని మేము ఈ 3 సంవత్సరాలు అవుతున్న ఈ ప్రజాపాలనకు డిమాండ్ చేసుకుంటూ మేము భారత కూటమి 12 పార్టీల మా కూటమి ద్వారా మేము నిరసన దీక్ష కోసం ఈరోజు వచ్చినాం. మహిళలకు తక్షణమే ఈ 3 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే 500 రూపాయల డెఫిసిట్ ఉందో అది కలిపి వచ్చే నెల నుంచి ప్రతి మహిళకు 2500 పాత పైసలు కలిపి ఇవ్వాలని, అట్లా ఇవ్వడం ద్వారానే మీ ప్రభుత్వాన్ని నమ్ముతామని, లేదంటే మహిళలు సగం ఉన్న భారతదేశంలో సగం ఉన్న మహిళల యొక్క తెలంగాణలో ఉన్న మహిళల ఓట్లు పడవని, మీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలంటే మా బీసీలలో మా మహిళల ఓట్లు పడకుంటే మీ ప్రధానమంత్రి గారని, మా బీసీలకు 42% ఇవ్వకుండా ఆ విధంగా మోసం చేస్తూ నిరుద్యోగులకు కావాల్సిన నిరుద్యోగ భృతి, వాళ్ళకి కావాల్సిన డిగ్రీ చదివే వాళ్ళకి బండ్లు ఇస్తామని, మీ మహిళలకు పింఛన్ ఇస్తామని అన్ని రకాల హామీలను తొంగదొక్కి మీరు భారత రాజ్యాంగాన్ని పట్టుకున్న మీ యొక్క రాహుల్ గాంధీకి సిగ్గుసేటని నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. భారత రాజ్యాంగాన్ని పట్టుకోవద్దు. భారత రాజ్యాంగం పట్టుకోవడం అంటే మేము ఎవరో రోడ్డు మీద రాకుంటేనే మీరే కన్న తండ్రిలాగా తెలుసుకొని మీరు ప్రకటించిన హామీలు ప్రకటించాలని, మీరు రోడ్డు మీద వచ్చి ఇంత ఎండలో కొట్టాడాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే, బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలంటే మీరు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. కాబట్టి మీ అంతలో మీరే, మీ దాంట్లో ఎవరు ఉన్నారో మీ యొక్క సలహాదారులు మీరు అందరూ ఆలోచించి భారత రాజ్యాంగం అమలు చేయాలంటే మీ అమలులు అన్నీ అమలు చేయాలని, ప్రతి పౌరుడు రోడ్డు మీద రాకుండా ఉండాలంటే మీరు ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో అది అమలు చేస్తేనే. ఇంకా 10 సంవత్సరాలు అంటుండు. 10 సంవత్సరాలు ఎట్లా వస్తావు రేవంత్ రెడ్డి? మా భారత కూటమి ద్వారా మేము వచ్చే ఎలక్షన్లో నీ యొక్క రాజకీయ సమాధి కడతామని ఈరోజు హెచ్చరిస్తున్నాం. జై భారత్ కూటమి. ఎవరైతే మహిళలకు 2500 రూపాయలు 6 గ్యారెంటీల కింద 2500 రూపాయలు ఇస్తానని చెప్పారో, వాగ్దానాలు చేశారో రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజులలో ప్రణాళిక అమలు చేస్తాను అని చెప్పారు. ఆ ప్రణాళిక అమలు చేయడంలో విఫలమైనటువంటి దాని గురించి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నాలో మాది ఒక వార్డు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే గ్యాస్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రంగా ఉన్న దాంట్లో ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? ఏం చేయట్లేరు. హోటల్స్ బంద్ అయిపోయినాయి. నార్మల్ ఉన్నటువంటి పీపుల్స్ వెళ్ళిపోయారు, వర్కర్స్ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఏదున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ బిల్డింగులు కూడా కొడదాం, ఈ బిల్డింగులు కూడా కొడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, కబ్జా చేద్దాం అని చెప్పేసి చేస్తున్నారు. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం చాలా విఫలమైంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, మహిళలకు ఇస్తాన హక్కు ఏదైతే ఉందో, మహిళలకు ఇస్తాన 2500 పెన్షన్ రూపకంగా ఇస్తాన ఏదైతే ఉందో అది కంపల్సరీ డిమాండ్ చేయాలి. రానున్న రోజుల్లో మా ఇంక్విలాస్ సేనా పార్టీ అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందల, అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందల రాస్తారోకాలు చేస్తాము. అసెంబ్లీని కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి మళ్ళీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.